దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నిన్న ఆత్మతో అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నేర్చుకుంటుండగా నీ వాక్యము మరి మేము సంఘానికి వచ్చి సమాజంగాను కూడుకుని వాక్యము మరి చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీకు మహిమకరంగా జరిగించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, ప్రియులారా, దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, మరి సంఘముగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘానికి కూడి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈరోజు మరి వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో మన హృదయాలు వాక్యం ప్రకారంగా సరిదిద్దుకుందాం అనే విధంగా మనము సిద్ధపడి ఉందాము. ప్రియులారా, మరి ఫేస్బుక్లో యూట్యూబ్లో మీ చేరువలోనికి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనము సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉంటూ మరి వాక్యాన్ని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడు ఈరోజు మనతో వాక్యం ఏం మాట్లాడతాడో ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని అర్థం చేసుకొని మన బ్రతుకులో చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, సంఘానికి వచ్చిన మనమందరము చాలా చక్కని అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందాము. క్రీస్తు యేసు యొక్క దయారసము నీలో ఉందా? చూడండి ప్రియులారా, ఈరోజు అంశము క్రీస్తు యేసు యొక్క దయారసము నీలో ఉందా అనే అంశము నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈ అంశమును వింటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ లేఖనానుసారంగా మన ఆత్మీయత స్థితిని కట్టుకుందాం. ప్రియులారా, సిద్ధంగా ఉన్నామా? మరి సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, సిద్ధంగా ఉంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి వాక్యంలోనికి వెళదాం. ప్రియులారా, మరి ఈరోజు మరి అంశాన్ని మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము చదువుకున్నట్లయితే ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని మరి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, మరి చూడండి పిల్లరా, ఏమని మాట్లాడుతున్నాడు? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి. పిల్లారా, మనము మరి దయారసమును బట్టి అని మనము ఆలోచన చేసినట్లయితే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. చూడండి పిల్లారా, మరి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే పళ్ళ రసాలు చూసుకుంటాం. మరి మాడి పళ్ళ రసము, మరి గ్రేప్స్ రసము మనం కావాలనుకుంటే దానంతటా అదే రసముగా రాదు పిల్లారా. దాన్ని మరి ఎంతో మనము మరి సిద్ధపరచుకొని మిక్సీలో వేసుకొని మనం దాన్ని జ్యూస్లోగా తీసుకొని అప్పుడు ఎంత మధురంగా ఉన్నాను అనుకుంటాం. చూడండి పిల్లారా, మరి క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, మరి మీ అందరి ఎడల క్రీస్తు యేసు యొక్క దయారసము బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో మరి గారు జీవించిన యథార్థమైన జీవితము. మరి చూడండి పిల్లరా, పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే
ఆ దయారసం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? చూడండి పిల్లరా, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎవరండి? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటున్నా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క చూడండి దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్న వారు ఎవరు? యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, దేవుణ్ణి మనం చూశామా? దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఎవరు చూడలేరని లేఖనాలు చెప్తున్నాయి. ఆ దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, ఆ క్రీస్తు యేసు యొక్క దయారసము. చూడండి పిల్లరా, మన కోసము ఏమయ్యాడు? యేసుక్రీస్తు శిలువ యాగం పొందాడు. చూడండి పిల్లరా, మన కోసం తన శరీరాన్ని నల్లుకొట్టుకున్నాడు. చూడండి పిల్లరా, మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మనందరినీ నీతిమంతులుగా చేయడానికి ఆయన చూడండి దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని చూడండి పిల్లరా, ఆయన చూడండి మనందరి శాపాలను పాపాలను తీసివేయడానికి ఆయన రిక్తునిగా తగ్గించుకున్నాడు పిల్లరా. శిలువ యాగం పడి మరి శిలువ యాగం పొందాడు పిల్లరా. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుని ప్రేమ క్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయను. ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి అని పౌలు గారు ఏమంటాడు? ఆ దయారసమును బట్టి యేసుక్రీస్తును చూస్తున్నాను. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మనందరి నిమిత్తము దేవుని పనిని చేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు దేవుని పనిని శిరసావహించాడు. దేవుని పనిని సుధముట్టించాడు. ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు జీవించిన జీవితము అద్భుతం పిల్లరా. అందుకోసమే చూడండి పిల్లరా, ఆయన యొక్క మూర్తిమంతమై ఉన్న ఎవరు అంటే యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే పిల్లరా, ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మాత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయమై శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే అంతే శ్రేష్టమైన ఉన్నత లోకంలో ప్రవేశించెను. చూడండి బ్రదరా, ఎవరైనా దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి చూడండి బ్రదరా, దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, దేవుని ప్రేమ ఎలాంటిదట? చూడండి పిల్లరా, ప్రేమ దీర్ఘకాలము సహించును. చూడండి పిల్లరా, చూడండి దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మన ప్రత్యక్షమాయను. ఆ ప్రత్యక్షమును బట్టి అంటున్న పౌలు గారు, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. చూడండి పిల్లరా, దేవుణ్ణే సాక్షిగా పెడుతున్నాడండి పౌలు గారు. చూడండి పిల్లరా, మరి అలాంటి ప్రేమ ఎలాంటిదట? ప్రేమ దీర్ఘకాలము సహించును, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకుంటే ప్రేమ ఎలాంటిదట? చూడండి పిల్లరా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూడండి పిల్లరా, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు. చూడండి పిల్లరా, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకునదు. చూడండి, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలును. చూడండి, అన్నిటినీ నమ్మును. చూడండి, అన్నిటిని ఓర్చుకొనును. చూడండి పిల్లరా, ప్రేమ ఎలాంటిదట? దీర్ఘకాలము సహించేది ప్రేమ అండి. అందుకోసమే యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, మనందరి కోసం దేవుని పనిని చేయడానికి 33.5 సంవత్సరాలు దేవుని ఆలోచనను కలిగి మరి యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి అని పౌలు గారు మీ అందరి ఎడల ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో ఆ దేవుడే నాకు సాక్షి అని పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తును నమ్ముకున్న నీవు నేను ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం?
క్రైస్తవులము, క్రైస్తవురాళ్ళం అనుకుంటున్న మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం? చూడండి పిల్లలు, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము? మనల్ని మనమే లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు ఎంత అద్భుతంగా ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటే దేవుణ్ణే సాక్షిగా పెట్టే విధంగా జీవితం జీవించాడు పౌలు గారు. మరి క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం క్రైస్తవులమైన మనము మన జీవితం ఏ విధంగా ఉన్నది? మరి ప్రేమ కలిగి ఉన్నామా? మచ్చరపడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి చూడండి, ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఏ విధంగా ఉన్నాము? ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, క్రీస్తులోనికి రాకముందు ఏ విధంగా ఉన్నాము? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధమైన దురాశలకు, భోగములకు దాసులమై ఉంటిమి. చూడు, దుష్టత్వము నందు అసూయ యందు కాలము గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని అని చెప్తూ చూడండి, ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులోనికి వచ్చినాక ఎలా ఉండాలి అని చెప్తూ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నేను ఒక్క గొప్పవాడిని నేను చేసిన క్రియలను బట్టి కాక అంటున్నాడు. తన కనికరము చొప్పున యేసుక్రీస్తు చూడండి మన మీద కనికరించాడు. దేవుడు కనికరించాడు, మనల్ని కనికరించి యేసుక్రీస్తును, దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను యేసుక్రీస్తు ద్వారా. చూడండి, కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే చూడండి పేరా, పుట్టినట్లో పునఃస్థితి సంబంధమైన స్థానము. పునఃస్థితి సంబంధం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించెను. చూడండి, పునఃస్థితి సంబంధమైన స్థానం అంటే ముందున్న స్థితి ఏంది? ఆదామవ్వలు దేవునితో సావాసము కలిగి ఉన్నారు. దేవునితో సావాసము కొని అనతి కాలంలోనే సాతాను సావాసంలోకి వెళ్ళిపోయారు, దేవునిని విడిచిపెట్టారు. ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? మనమై ఉన్న ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటు కలగడం ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఏం చేశాడు? ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్ర అమల్లో కన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు సిలువయాగం పొందాడు, మన కోసం తన రక్తధారలన్నీ కార్చాడు. ఆ రక్తధారలు కార్చిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి, యేసుక్రీస్తు నా పాపాల కోసం, మన అందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందే, అప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందే పునఃస్థితి సంబంధమైన స్థానము. బాప్తిసం ద్వారా పునఃస్థితి సంబంధమైన స్థానము, ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము తిరిగి పొందుకుంటామండి. ఎంత గొప్ప అద్భుతం పిల్లరా, ఇంత గొప్ప అద్భుతం. అందుకోసమే పౌలు గారు చూడండి పిల్ల, పౌలు గారు జీవించిన జీవితం ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీ అందరి ఏడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను. ఎందుకో? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు, యేసుక్రీస్తు దేవుని పనిని సుధముట్టించాడు. అందుకోసమే పౌలు గారు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. చూడండి, అందుకోసమే దేవుణ్ణి సాక్షి పెట్టేంతగా మాట్లాడుతున్నాడు. మరి నేను క్రీస్తుని విశ్వసించిన నేను సహోదరుడా ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము? మరి ప్రేమ ఏం చెప్తుంది? దీర్ఘకాలము సహించును, మచ్చరపడదు, అసూయ ఉండదు. చూడండి పిల్లరా, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము. అందుకోసమే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. చూడండి పిల్లరా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండే దేవునితో సమానుడుగా ఉండే విడిచిపెట్టుకునే భాగ్యాన్ని ఎంచుకొనలేదు. చూడండి పిల్లరా, దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు మన కోసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకున్నట్లయితే మనము చాలా చక్కగా అర్థమైతే పిల్లరా,
ఆ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును కలిగి ఉండండి. ఎలాంటి మనసు? దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు నీ కోసం, నా కోసం. దేవుని పనిని చేయడానికి రిక్తునిగా చేసుకొని, తను తాను రిక్తునిగా చేసుకొని సిలువలో సిలువయాగం పొందాడు పిల్లరా. మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు సిలువలో సిలువయాగం పొందాడు. ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ద్వారా. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండే. చూడు, దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, చూడండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి. చూడండి పిల్లరా, ఎంత తగ్గింపు కలిగి యేసుక్రీస్తు జీవించాడు. చూడండి పిల్లరా, ఆ విధంగానే పౌలు గారు చూడండి, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మరి మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, ఈరోజు నీతో వాక్యము నాతో మాట్లాడుతున్నది. మనం ఎలాంటి విధంగా ఉన్నాం? మరి క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా ఉన్నామా? ఆ క్రీస్తు యేసు యొక్క దయారసము నీలో ఉందా? లేకుంటే మత్సరాలు, క్రోధాలు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, ఏ విధంగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మనల్ని ప్రేమించాట పరిమళ వాసనగా ఉండుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మరి చూడండి, క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, మనం ఎలా ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలి. ఆ క్రీస్తు యేసు యొక్క దయారసము మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే క్రీస్తు వారము. చూడండి పిల్లలు, మనము ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. చూడండి పిల్లలు, దేవుడు తన సొంత కుమారుని మన కోసము పంపించాడు పిల్లరా. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనము, దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు ఇయ్యాడు? చూడు, సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించాడు. చూడండి, అప్పగించాడు. ఆయనతో పాటు మనకు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? అందుకోసమే మనము క్రీస్తును ఎరిగిన వారముగా ఉన్నామా? ఏదో నామకారం పాట పాడాలి, మరి ఏదో అయ్యగారు ఇలా చాలా చక్కని వాక్యం చెప్పారండి. ఏం వాక్యం చెప్పారండి? మంచి వాక్యం చెప్పాడండి. అరే, ఏం వాక్యం చెప్పాడండి? క్రీస్తులా జీవించమన్నాడండి. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలన్నాడు. యేసుక్రీస్తును కలిగిన ప్రేమ మరి పౌలు గారు ఏమంటుడు? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని పౌలు గారు మరి సాక్ష్యం, దేవుణ్ణే సాక్షికి పెట్టే విధంగా జీవించాడు పౌలు గారు. మరి క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము? మరి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం మనం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని నీకోసం నా కోసం విడిచిపెట్టుకున్నాడండి. ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. దేవుని పని చేయడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నాడు. చూడండి, తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడండి. అందుకోసమే దేవుని ప్రేమ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి, దేవుని ప్రేమ ప్రత్యక్షమైతే చూడండి పౌలు గారు అందుకోసమే ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి
చూడండి, ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, చూడండి పిల్లరా, ఆ దయా రసము, చూడండి పిల్లరా, దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షమైన ప్రేమను పౌలు గారు రుచి చూసి ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, చూడండి పిల్లరా, మీ అందరి ఎడల నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని, మరి దేవుణ్ణే సాక్షి పెట్టే విధంగా పౌలు గారు జీవించాడు. చూడండి పిల్లరా, మరి 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 మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? క్రీస్తును విశ్వసించిన నీవు నేను ప్రేమ కలిగి ఉన్నామా? అసూయ కలిగి ఉన్నామా? ఏదో నామకార్థంగా జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా ఆ వాక్యాన్ని బట్టి మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు జీవించిన జీవితము ఎలాంటి జీవితము? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి, దేవుణ్ణి సాక్షి పెట్టే విధంగా పౌలు గారు జీవించాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, ఈ వాక్యం ద్వారా నీవు నేను మరి ఇకనైనా మన ఆత్మీయత స్థితి సరి లేకుంటే సరి చేసుకొని అలాంటి జీవితం కలిగి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లారా. ఇంకంతే పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ఎబ్రిలో రాసిన పత్రిక 8:32 నేను వారి దోషము విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూడండి పిల్లారా, ఇంకా ఎన్నడూ మరి మన పాపాల గురించి మరి పాపముల విషయం జ్ఞాపకం చేసుకోనని అంటున్నాడు. అందుకు ఎప్పుడో మనం క్రీస్తును విశ్వసించి సరిగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయి, యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని మన కోసం విడిచిపెట్టుకొని తను తాను రిక్తునిగా చేసుకొని దేవుని పనిని తుదముట్టించాడండి. చూడండి, అందరినీ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. అందుకోసమే దేవుని ప్రేమ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ద్వారా, ఆ యేసుక్రీస్తు ప్రేమ, అందుకోసమే పౌలు గారు క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో, అందుకోసమే నీవు నేను క్రీస్తును ధరించుకున్న మనమందరము ఏ విధంగా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడండి? గొర్రె పిల్ల స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, గొర్రె పిల్ల స్వభావము కలిగిన వాడుగా మరి యేసుక్రీస్తు జీవించాడు పిల్లరా. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా విరవీగడా 33.5 సంవత్సరాలు గొర్రె పిల్ల స్వభావము కలిగి జీవించాడు పిల్లరా, ప్రేమ కలిగి జీవించాడు. చూడండి, దేవుని గుణ లక్షణాలు, దేవుని స్వభావాన్ని కనపరిచాడు పిల్లరా. అందుకోసమే అలాంటి జీవితం కలిగిన పౌలు గారు ఏమంటాడు? పౌలు గారు తగ్గింపు కలిగిన జీవితం జీవించి ఏ విధంగా జీవించాడట? తగ్గింపు కలిగి జీవించాడట. చూడండి పిల్లరా, ఈరోజు క్రీస్తును విశ్వసించిన మనము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? ఆ గొర్రె పిల్ల స్వభావం కలిగి జీవిస్తున్నామా? లేదండి నేను సింహాన్ని అంటున్నామా? చూడండి పిల్లరా, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈరోజు వాక్యం ద్వారా మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? వాక్యం ద్వారా మనల్ని మనమే సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, పౌలు గారు ఎలాంటి జీవితం జీవించాడట? పౌలు గారు ఏ విధంగా మరి చూడండి పిల్లరా, పౌలు గారు సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన ఘనత పౌలు గారికి ఉన్నదండి. 14 పత్రికలు రాశాడండి, సంఘాలను కట్టాడండి. ఆ పౌలు గారు ఎలాంటి జీవితం జీవించాడట? విర్రవీగాడా? అహంకారంగా జీవించాడా? లేదండి. అందుకోసమే ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను అంటున్నాడు. అంతేకాదు, ఏ విధంగా ఉన్నాడట పౌలు గారు ఏ విధంగా జీవించాడట? సన్నమిచ్చు తల్లి తన సొంత సాధువుగా ఉంటిమి అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన గొప్ప మహానుభావుడు ఏమంటుడు?
ఏ విధంగా జీవించాడట చూడండి పిల్లరా. మనం ఆలోచన చేసినట్టయితే, అయితే స్తన్యమిచ్చు తల్లి సొంత బిడ్డలను గారావించినట్లు మేము మీ అందరి ఎడల సాధువులమై ఉంటిమి. చూడండి పిల్లరా, మీ అందరి ఎడల సాధువులమై ఉంటిమి. ఎలాంటి మృదువుగా జీవించాడట. సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు పౌలు గారు ఏమంటాడు? తల్లిదండ్రులు తన బిడ్డ గారావించినట్లు. చూడండి పిల్లరా, మన పిల్లలను మనము ఏ విధంగా గారావిస్తాము? ఏదైనా తప్పు చేసిన వారి ఎడల మనం క్షమిస్తాము, వారిని ప్రేమపూర్వకంగా మనము మరి గారాభిస్తూ ఉంటాము. అందుకోసమే తల్లి తన బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అంటున్నాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి క్రీస్తును ధరించిన నీవు నేను ఏ విధంగా ఉన్నాం? క్రీస్తును ధరించిన నీవు నేను ఏ విధంగా ఉన్నాము అనేది లేఖనమును బట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నామా, లేకుంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి ఇలాంటి జీవితము జీవించిన వారు ప్రేమ కలిగి ఉన్నవారుగా, ఆ ప్రేమ పరలోకం నుండి వచ్చినదిగా లేఖనాలు సూచిస్తున్నాయి పిల్ల. చూడండి పిల్ల, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నట్టయితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చూడండి, పైనుండి వచ్చిన జ్ఞానమట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియు నై ఉన్నది. చూడండి పిల్లరా, పవిత్రమైనది, చూడండి, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము గలది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది నై ఉన్నది. ప్రేమ పైనుండి వచ్చిన ప్రేమ ఇలాంటి పరిస్థితిలో ఉంటుంది, ఈ విధంగా జీవిస్తుంది. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఏ విధంగా ఉన్నాం? నేను క్రైస్తవుడను అని విర్రవీగుతున్నామా? నేను క్రైస్తవురాలును అని విర్రవీగుతున్నామా? మచ్చరపడుతున్నామా? ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉన్నామా? క్రీస్తు ప్రేమను రుచి కలిగిన వారముగా, క్రీస్తు దయారసమును కలిగిన వారముగా ఉన్నామా? ఆ క్రీస్తు యేసు దయారసము నీలో ఉందా? ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఈరోజు మనము ఆ క్రీస్తు యేసు యొక్క దయారసము కలిగిన వారముగా ఉన్నామా? లేకుంటే మత్సరాలు, క్రోధాలు, డంబంగా ప్రవర్తించడాలుగా ఉన్నామా? అలాంటి ప్రేమ ఏది? సాతానుకు సంబంధించింది. నేనే, నాకంటే గొప్పవారు లేరు అనేవారు నేటి క్రైస్తవ సమాజంలో కొక్కొల్లుగా ఉన్నారు. మరి ఏది? ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, మచ్చరపడకూడదు, మృదువుగా ఉండాలి, సులభముగా లోపడాలి, కనికరము గలగా ఉండాలి, మంచి ఫలములు ఫలించేవారు ఉండాలి, పక్షపాతమైనను వేషధారణను లేని వారంగా ఉండాలి. అలాంటి ప్రేమ కలిగిన వారే పైనుండి వచ్చే ప్రేమ, పవిత్రమైనది ప్రేమ. చూడండి పిల్లలు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి ఈరోజు మనము ఏ విధంగా ఉన్నాము? క్రీస్తు సంఘంలో ఉన్న నీవు నేను, సహోదరి సహోదరుడా, ఆ ప్రేమ కలిగి ఉన్నామా? అలాంటి పౌలు గారు యొక్క ప్రేమ కలిగి ఉన్నామా? పౌలు గారు క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, చూడండి పిల్లరా, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అంటున్నాడు. చూడండి పిల్లరా, అలాంటి జీవితం కలిగి ఉన్నామా? ఆ క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా ఉన్నామా? లేకుంటే ఏదో నామకార్థంగా క్రైస్తవులం అనుకుంటూ మత్సరాలు, క్రోధాలు, ఇతరులను ద్వేషించే విధంగా ఉన్నామా? అలాంటి ద్వేషించే ప్రేమ ఎరది? సాతాను సంబంధించింది. భ్రమలో జీవిస్తున్న వారుగా జీవించే జీవితం అది. అలాంటి జీవితము జీవించకూడదు. మరి చూడండి పిల్లరా, అలాంటి జీవితము జీవించకూడదు. క్రీస్తును విశ్వసించిన నీవు నేను, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో గొర్రె పిల్ల స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండో రాకడలో ఎలాంటి వస్తాడు? చూడండి పిల్లరా, ఎలాంటిగా వస్తాడు? చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం? క్రీస్తును ధరించుకున్న నీవు నేను. మరి పౌలు గారు ఏ విధంగా జీవించాడు? తన్నమిచ్చు తల్లి తన బిడ్డల ఏడల ఎలాగూ గారాభంగా ఉంటారో మీ మధ్య నేను ఏ విధంగా సాధువులమై ఉంటిమని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన పౌలు గారు వంటి గొప్ప మహానుభావుడే నేను మీ ఎడల ఎంత
మరి తల్లిదండ్రులు తమ పిల్లల ఏడల ఏ విధంగా గారాభంగా ఉంటారో మీ అందరి ఏడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నా, మీ అందరి ఏడల నేను ఎంత మరి మరి మృదువుగా ఉన్నానో మీరు కూడా అలా ఉండాలి అని చెప్తున్నాడు లేఖనం చెప్తున్నది పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, అంతేకాదు ఇంకా ఏ విధంగా ఉన్నాట, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి అంటున్నాడు. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణంలో ఇచ్చుటకు మీకు సిద్ధపడి ఉంటుంది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు సువార్తను గురించి మేము మీ ప్రాణాలుగా ఇచ్చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటే మీకు తెలియను అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన మహానుభావుడే. ఏమంటున్నాడు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటే మీకు తెలియను అంటున్నాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట చదువుకుంటే అద్భుతం పిల్లరా. ఇంత గొప్ప భాగ్యంగా ఇంత విధంగా నడుచుకోవాలి. అందుకోసమే పౌలు గారు జీవించిన జీవితము చూడండి పిల్లరా, మరి క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి. అందుకోసమే దేవుడే సాక్షి, దేవుడే లైవ్లో చూస్తున్నాడు. నీవు నేను నన్ను మనందరినీ లైవ్లో చూస్తున్నాడు. చూడండి పిల్లరా, ఆ క్రీస్తు యేసు యొక్క దయారసం మనలో ఉందా? చూడండి, ఆ క్రీస్తు యేసు యొక్క దయారసం మనలో ఉందా? అలాగా జీవించినాడే క్రీస్తును మరి క్రైస్తవులముగా దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటాము. ఏదో అండి ఈరోజు మరి అయ్యగారు ఏదో చెప్తా, ఏదో బాధ మళ్ళీ నా పేరు పెట్టి పిలుస్తాడండి సంఘానికి వెళ్ళకుంటే అని ఆయన బాధతో నువ్వు సంఘానికి వస్తున్నావా? ఆయన ఏదో అంటాడని నువ్వు వాక్యం వింటున్నావా? లేదండి, ఈ వాక్యం ద్వారా మన ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి, వాక్య ప్రకారంగా బ్రతకాలి. అందుకోసమే ఏ విధంగా జీవిస్తున్నాం? పౌలు గారు అంతటోడు అంతా మరి నిదానంగా సాధువుగా జీవిస్తే మనం ఈరోజు నేను క్రైస్తవుడను అని క్రైస్తవ సమాజంలో ఇంత గొప్ప పోకడలకు పోతున్నారు మంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో నేనే గొప్ప, నా సంఘమే పరలోకం పోతుంది, వేరే వాళ్ళందరూ వృధా అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. నేనే గొప్ప. చూడండి పిల్లరా, నేనే గొప్ప అనే విధంగా జీవిస్తున్నామా? నేనే గొప్ప, మేమే గొప్ప అంటున్నామా? కాదు పిల్లరా. సార్వత్రిక సంఘంలో ఏ సంఘమైనా ఒక శరీరముగా, ఒక అవయవముగా ఉన్నాము. సార్వత్రిక సంఘంలో మనం ఒక్కొక్క అవయవములుగా ఉన్న మనము మరి సంఘానికి అంటుకట్టబడాలి, వాక్యంకు లోబడాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. నేనే అనే విధంగా ఉండకూడదని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంకంతే మనం ఆలోచించినట్లయితే పిల్లరా, ఏలియాను గురించి ఒక భాగంలో రోమిలో రాసిన పత్రికలో రాయబడ్డది. నేను ఒక్కడనే బ్రతికున్నాను, అందరూ చంపేశారు, నేను ఒక్కడనే బతికాను అని చెప్తున్నాడు పిల్లరా. రోమిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకున్నట్లయితే, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనము చెప్పునది మీరెరుగారా అంటూ, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇజ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాల్లోని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. చూడండి పిల్లరా, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, అందరూ ప్రవక్తలను చంపి బలిపీఠలను పడగొట్టి నేను ఒక్కడనే అంటే మరి దేవోక్తి ఏం చెప్తున్నది? దేవోక్తి ఏమని చెప్తున్నది? దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలులకు మోకాలను 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకున్నాను. అందుకోసమే క్రీస్తు వాక్యానికి, క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా మనము తగ్గింపు స్వభావం కలిగిన వారంగా మరి దేవునికి మహిమ తెచ్చే వారంగాను, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి మరి పౌలు గురించి ఆలోచిస్తే, పౌలు మరి ఈరోజు క్రైస్తవ సమాజంలో డంబికంగా జ్ఞానం వచ్చింది, ఇంతవరకు జ్ఞానం ఏం లేకుండా అనేవారిని ఆలోచిస్తే ఈరోజు పౌలు గారు వీరిని బట్టి ఏమనాలి? పౌలు గారు ఏ విధంగా తల్లి తన బిడ్డల ఎడల ఏ విధంగా సాధువుగా ఉన్నారో ఆ విధంగా సాధువులమై ఉంటిమి.
తల్లి తన బిడ్డల ఎలా ఏ విధంగా గారాభంగా ఉన్నదో మీ అందరి ఎడల నేను సాధువుగా ఉంటిని అని పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి క్రీస్తు యేసు యొక్క దయారసం మనలో ఉందా? మరి ఈ క్రియలను బట్టి క్రీస్తు యేసు యొక్క దయారసం మనలో ఉందా? లేదండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి అలాంటి ప్రేమ కలిగిన వారంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఇదివరకు నేను పరిగెత్తి తినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అనలేదు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా నేనే గొప్ప అని అనలేదు. చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకున్నట్లయితే 12-13 వచనాలు, ఇది వరకు నేను గెలిచి తినని అయినను, ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి పిల్లరా, గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. సుమారు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన పౌలు గారు నేను గొప్పవాణ్ణి అని చెప్తట్లేదు. చూడండి పిల్లరా, మరి ఈరోజు క్రీస్తును విశ్వసించిన నీవు నేను క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది? మరి ఇలాంటి ప్రేమ మరి పైనుండి వచ్చిందేనా? పవిత్రమైందా అపవిత్రమైనదా? ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఆ క్రీస్తు యేసు దయారసము నీలో ఉందా, నాలో ఉందా? ఈ లేఖనాలను బట్టి చూడండి బ్రదర్, ఎంత తగ్గింపు కలిగిన జీవితం జీవించారు క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తు ప్రేమ కలిగిన వారు. మరి బైబిల్ గ్రంథంలో ఏ విధంగా వారు జీవించారు? మరి వాక్యాన్ని చదువుతుంటున్నా, వింటున్నా నీవు నీలో నాలో ఆ ప్రేమ కలిగిన వారముగా ఉన్నామా? ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది. అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? పౌలు వలన విన్నదానికంటే చూడండి, పౌలు కంటే విన్నదానికంటే నన్ను ఎక్కువగా ఎవడన్నా ఘనంగా ఎంచునేమని మరి అతిశయించుట మానుకుంటున్నాను. అతిశయం అనేది నాకు లేదంటున్నాడు పౌలు గారు. చూడండి, ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లే, అట్టి వాటిని గురించి అతిశయించుట నా విషయమైతేనే నా బలహీనత అందేగాక వేరు విధంగా అతిశయింపను. అతిశయించుటకును నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. గాని నాయందు ఎవడైనను చూసిన దానికన్నే నా వలన విన్నదానికన్నా నన్ను ఎక్కువగా ఘనంగా ఎంచునేమని అతిశయించుట మానుకున్నాను. చూడండి పేర, ఈరోజు భజనగా లెక్క అయిపోయారు. ఈరోజు భజన చేసేవారు అంటే ఇప్పుడు ఈయన గొప్పవాడు అనేవారు ఎక్కువ ఉన్నారు. ఈరోజు మరి పౌలు గారు ఏమంటున్నాడు? అతిశయించుట మానుకున్నాను. మరి క్రీస్తు యేసు దయారసం కలిగిన వారముగా మనం ఏ విధంగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, పౌలు గారు మరి ఏ విధంగా జీవించినట? పౌలు గారు మరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఎవరికి మనుషులకు భయపడలేదు. మనుషులకు భయపడలేక మనుషులను సంతోషపెట్టేవాడనుగా కాక మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడని కాకపోదని అంటున్నాడు పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్టయితే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను గోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అందుకోసమే పౌలు గారు జీవించిన జీవితము మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేడు, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ చేశాడండి. మనం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మనుషులలో మనుషులలో ఘనముగా ఎంచున్నది దేవుని దృష్టికి అసహ్యం అనేది. మనుషులలో ఘనంగా ఎంచారా? అది దేవుని దృష్టికి అసహ్యమైనదని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి పౌలు గారు ఎలాంటి జీవితం జీవించాడు? దేవుణ్ణి సంతోషపెట్టే బోధ, ఉన్న సంతోషపెట్టే బోధ ఈరోజు ఎక్కువైపోయింది నేటి క్రైస్తవ సమాజంలో. చూడండి, క్రైస్తవ సమాజంలో మనుషులను సంతోషపెట్టే బోధ, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. దేవుని సంతోషపెట్టే బోధ. అందుకోసమే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా యేసుక్రీస్తును రాజుగా చేయాలనుకున్నారు.
ఈ లోక సంబంధమైన రాజునిగా చేయాలనుకున్నావు. యేసుక్రీస్తు సత్యమును ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వస్తే మరి యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు రాజుగా చేయాలంటే నేను ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానని వారి నుంచి దూరమై వెళ్ళిపోయాడు. ఈరోజు మరి క్రీస్తును విశ్వసించిన నీవు నేను యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే ప్రకటించాలి. మనుషులను మెప్పు పొందే బోధన చేయకూడదు. మీ మనుషులు మెప్పు పొందే బోధ చేయకూడదు. మరి లేఖనాలను బట్టి, అందుకోసమే పౌలు గారు జీవించిన జీవితం ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి. దేవుణ్ణే సాక్షి పెట్టే విధంగా పౌలు గారు జీవించాడు. అందుకోసమే చూడండి పిల్లరా, ఒకరికొకడు యోగ్యునిగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకడు నాకంటే ఇటు తక్కువ, ఈయనకేం తెలియదు అని అనకూడదని లేఖనం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3-5 చదువుకున్నట్లయితే, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. చూడండి పిల్ల, ఒకరికంటే ఒకడు ఘనముగా ఎంచుకోవాలి కానీ తక్కువవారుగా ఎంచకూడదని లేఖనం చెప్తుంది. చూడండి పిల్ల, మనము నేర్చుకున్నాము, సంఘంలో నేర్చుకుని ఏం చేయాలి? సంఘంలో నేర్చుకుని ఇంకా సువార్తను అనేకులకు ప్రకటించాలి. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించాలి, బయటకు వెళ్ళాలి, సువార్తను ప్రకటించడము క్రైస్తవుల మీద ప్రతి ఒక్కరి భారము, ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉన్నది. సువార్తను ప్రకటించాలి. మరి మనం ఆలోచన చేయాలి. కాబట్టి చూడండి, 1 దశలోనికి రాసిన పత్రిక 5:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకొనుడి. చూడండి పిల్లలు, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకొనుడి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఈ విధంగా కాకుండా మీ శిరస్సును అత్తుకొని వాడేవైనా మీ బహుమానమును అపరింపని, మన శిరస్సును అత్తుకొని వాడు ఎవడని ఉంటే బహుమానాన్ని అపహరించేవాడు, జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. కొలసీయులకు రాసిన పత్రిక 2:18-19 చదువుకున్నట్లయితే చూడండి, అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడైనా మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేత నరముల చేత పోషింపబడి అతకబడినది, దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. చూడండి పిల్ల, క్రీస్తులో ఉన్నామని ఒకరికొకరము ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సహిస్తూ క్రీస్తు వాక్యంను అనేకులకు ప్రకటించే వారంగా ఉండాలి. కానీ మత్సరము, క్రోధాలు ఇవన్నీ ఉండకూడదు. అది మరి క్రీస్తు ప్రేమను తలపించేదిగా ఉండదు. మరి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది? ఆలోచన చేయాలి. మనం ఒకరికొకరము ప్రేమ కలిగి ఉండాలి. సహోదరు ప్రేమించటయు దేవుని చేత నేర్పబడితిరి. మరి ప్రేమ ఎవరి నుంచి? దేవుని చేత నేర్పబడితిరట. 1 దశలోనికి రాసిన పత్రిక 4:9 చదువుకున్నట్లయితే, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుట దేవుని చేత నేర్పబడితిరి. చూడండి, దేవుని చేత నేర్పబడితిరి. దేవుని ప్రేమ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ద్వారా ప్రేమ ప్రత్యక్షమైన ఆ యేసుక్రీస్తు ప్రేమను పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షిని మరి పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లలు, మరి క్రీస్తును ధరించిన నీవు నేను ఏ విధంగా ఉన్నాము? మరి ఆశీర్వాదమునకు మనము పిలువబడ్డాము, ఆశీర్వాదానికి వారసులముగా పిలువబడ్డామని లేఖనం చెప్తుంది. చూడండి, శపించే వారంగా ఉండకూడదు. 1 పేతురు రాసిన పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులముటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చూడండి పిల్లరా, ఆశీర్వాదానికి వారసులము కానీ దూషణకు ప్రతి దూషణ చేయదుకు
ప్రతి కీడు చేయకూడదు కానీ వారిని దీవించుడు అని చెప్తున్నారు. అంతేకాదు చూడండి పిల్లరా, కీడు విషయము జయింపబడక, చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత జయించుము. చూడండి, కీడు వలన జయింపక మేలు చేత జయించాలని లేఖనం చెప్తుంది. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 17, 18, 19 వచనాలు 20 వచనాలు చదువుకుంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అని 20వ వచనము. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అలాగు చేయుట వలన తల మీద నిప్పుల కుప్ప పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత జయించుము. చూడండి పిల్లరా, ఎలాంటి కీడు వలన జయింపక మేలు వలన జయించుము. కీడుకు ప్రతి కీడెవనికైనాను దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, దీవించుడి కానీ మీరు దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. మనం క్రీస్తుని ప్రేమను కలిగిన వారముగా, క్రీస్తును ధరించుకున్న వారముగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? దీవించాలే కానీ శపించకూడదు. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి ఏ విధంగా ఉన్నాము అనేది లేఖనాలను బట్టే. కీడు వలన జయింపబడక మేలు చేత జయించే వారమే క్రైస్తవులము. మరి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము? మరి క్రీస్తును ధరించిన నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి పౌలు గారు అంతటోడే తల్లి తన బిడ్డల ఎడల ఎలాగూ గారాభంగా ఉంటారో, మీ ఎడల ఏ విధంగా నేను సన్నమిచ్చు తల్లి తన బిడ్డల ఎడల ఏ విధంగా గారాభంగా ఉంటారో ఆ విధంగా నేను సాధువులమై ఉంటిమి. చూడండి, సాధువులమై ఉంటిమి. ఎవరు ఒక్కొక్కరిని ఉప్పొంగే విధంగా ఉండలేము. సహోదరులు ప్రేమ కలిగిన వారంగా ఉన్నాము, ఒకరినొకరిని ప్రేమించే వారంగా ఉన్నాము. అలాంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. చూడండి పౌలు గారు అంతేకాదు, చూడండి, ఆ దేవుని ప్రేమ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ద్వారా. చూడండి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని నీకోసం, నా కోసం, మనందరి కోసము, మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు శిలువయాగము చెందాడు. శిలువలో మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాం. మన నేత్రాలు వెలుగబడతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనము క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా మనం జీవిస్తాము. మత్సరాలు, డంబాలు ఉండయి. చూడండి, కక్షలు, కారుణ్యాలు ఉండయి. ప్రేమ కలిగిన వారముగా, మృదుత్వం కలిగిన వారుగా, మంచి ఫలములు ఫలించే వారంగా ఉంటాము. అలాంటి జీవితం కలిగిన వారుగా మరి బైబిల్ గ్రంథంలో పౌలు గారు అంతటో చెప్తున్నాడు. తల్లి తన బిడ్డల ఎడల ఎలా విధంగా సన్నమిచ్చు తల్లి తన బిడ్డల ఎడల ఎలా విధంగా గారాభంగా ఉన్నారో, మీ మధ్య నేను సాధువుగానే ఉంటిని, నేను ఉప్పొంగలేదు. చూడండి పిల్లరా, అందుకోసమే ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో ఆ దేవుడే సాక్షిని దేవుణ్ణి సాక్షి పెట్టే విధంగా పౌలు గారు జీవించాడు. మరి క్రీస్తును విశ్వసించిన నీవు, నేను, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈ వాక్యం ద్వారా ఆ క్రీస్తు యేసు దయారసం మనలో ఉందా? ఒకవేళ ఆ క్రీస్తు యేసు దయారసం మనలో లేకుంటే ఇకనైనా ఈ వాక్యం ద్వారా మనల్ని మనం వాక్యం అప్పచెప్పుకొని తగ్గింపగలిగే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ సజీవులుగా ఉంచి ఆ క్రీస్తు యేసు యొక్క దయారసం నీలో ఉందా అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు.
వచ్చేవారంగా గంతు తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులందరికీ వందనములు. ప్రిలారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.